నమస్కారం గురుగారు. నమస్కారం. శుభం బియాదు. గురుగారు, మనకి జ్యోతిష్య శాస్త్రం అనేది ఓన్లీ తెలుసుకోవడానికైనా, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికైనా, జస్ట్ అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని తెలుసుకోవడానికైనా, లేకపోతే మనం ఏమన్నా డైవర్షన్ తీసుకొని మార్చుకునే వెళ్ళొచ్చు అంటారా? ఒకటమ్మా, శాస్త్రంలో ఉన్న డెస్టినీని ప్రాపర్గా చెప్పాలమ్మా. ఒక వ్యక్తి యొక్క డెస్టినీ ఏంటి? ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, వస్తే ఒక వ్యాపారస్తుడు వస్తే చెప్తాను వ్యాపారస్తుడికి, నీ డెస్టినీ ప్రకారం నీ లైఫ్ స్పాన్లో నువ్వు 100 కోట్లు సంపాదించగలుగుతావు. లైఫ్ అంతా అంటే లైఫ్ అంతా ఒక 30 సంవత్సరాల లైఫ్ ఉందంటే 30 సంవత్సరాలు 100 కోట్లు సంపాదించగలుగుతావు. నీ డెస్టినీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో ఒక గ్రాఫ్ వెళ్తుంది, ఆధ్యాత్మికంగా ఒక గ్రాఫ్ వెళ్తుంది, ఆరోగ్యంగా ఒక గ్రాఫ్ వెళ్తుంది. ఓకే, అలాగే నువ్వు చేసే కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక గ్రాఫ్ వెళ్తుంది. ఇక రకరకాల గ్రాఫ్స్ మనం తీస్తాం. తీస్తున్నప్పుడు ఏంటంటే నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు, నువ్వేం కావాలో కోరుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే బతకాలను కోరుకోవడం ఒక పాయింట్, ఆరోగ్యంగా ఉండడం ఒక పాయింట్, ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఎవరు మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే నేను అస్ట్రాలజీగా చెప్తున్నాను, ఎవరు ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన వ్యవహారం ఎవరు 90% అడగరు. ఎంతసేపు నా ఫైనాన్షియల్ ఇష్యూస్ మాట్లాడతారు, తర్వాత సంతానం గురించి మాట్లాడుతుంటారు, మ్యారిటల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు, సాధారణ పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వడం గురించి మాట్లాడతారు. ఇలా ఒక 10 ఒక టిప్స్ మన చేతి మీద ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడుతుంటారు. వాటి గురించి చెప్పడానికి నేను అంతవరకు చక్రం వరకు వెళ్ళక్కల. జస్ట్ అలా గ్లాన్స్ ఒక రాశి చక్రం చూస్తే మనకు ఆన్సర్ దశలు చూసుకుంటే కొంత ఆన్సర్ వచ్చేస్తుంది. సో అది కాదు అక్కడ పాయింట్. మీరు అన్నట్టు ఇందాకలా డీవియేషన్స్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్పాన్ యొక్క డెస్టినీ ఏంటి, వాడు భూమి మీద ఎందుకు పుట్టాడు అన్నది ఫస్ట్ పాయింట్ అంతా తెలుస్తుంది మనది. ఎందుకు ఆ డెస్టినీకి రీచ్ అవ్వడానికి వీడు ఏ మార్గంలో వెళ్తున్నాడు, వీడు అంటే ఒక క్లయింట్ ఈ పలానా డెస్టినీ ఉంది, ఆ డెస్టినీ వెళ్ళడం ఫర్ ఎగ్జాంపుల్ వీడు 1000 కోట్లు సంపాదించాలి లైఫ్లో ఉంది, వాడు ఇప్పుడున్న మార్గం ఏంటి, ఏ మార్గంలో వెళ్తున్నాడు అనేది డయాగ్నోస్ చేయడం మనం చేసినప్పుడు. అంటే వాడు ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తాడు అనుకోండి, ఉద్యోగం చేసేవాడు 1000 కోట్లు అలా సంపాదిస్తాడు, జాతకం అంటే కాదు. ఎంత లక్కు సడన్గా మారదు కదా. అట్లీస్ట్ వ్యాపారస్తుడే ఉండాలి, లేకపోతే వ్యాపార సంబంధాలు పెంచుకుంటాడు, తన సొంత కంపెనీ అయినా పెట్టా ఏదో ఒకటి చేయాలి దానికి. సో వీడు ఈ ఉద్యోగం చేస్తూ గ్రాఫ్ 1000 కోట్లు చూపిస్తుంటే ఇవి రెండు కనెక్ట్ అవ్వం. ఎప్పుడైతే కనెక్ట్ అవ్వడం అప్పుడు వాడికి ఎడ్యుకేట్ చేస్తాం, నేను వెళ్ళే లైన్ కరెక్ట్ కాదు, నువ్వు డెఫినెట్గా అటు మేక్ ఎ చేంజ్ ఉంటుంది. అలాగే కొంతమంది జాతకాల్లోని అప్పుడు మా దగ్గరికి వచ్చే టైం చూస్తే వాడికి నెలకి 10,000 కూడా సంపాదించినట్టు ఉండదు. కానీ వాడు డెస్టినీ చూపిస్తుంది, వాడు ఒక 100 కోట్లు సంపాదిస్తాడు లైఫ్లోని. ఈ దీనికి అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది కదా. అప్పుడు ఈ క్రాస్ చెక్ చేస్తుంటాం, అదే నువ్వు వీడు పెళ్ళి అయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, భార్య యొక్క జాతకంలో ఏమైనా బలం ఉందా లేదా, సంతానంలో ఏమైనా బలం ఉందా లేదా. సో భార్యాభర్త ఇద్దరు కలిసి ఏమైనా బిజినెస్ మొదలు పెడితే భార్యను బట్టి కూడా అదే కదా. ఇందాక మనం మాట్లాడే ఫుల్ టర్నింగ్ పాయింట్ నాకు ఉంది. ఒక చక్కగా అందంగా ఉంది కదా చేసేసుకుంటే కథ కాదు, జాతకం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు సాధారణంగా ఆడపిల్లలు అంటే 100 చందాలు చూసుకుంటారు, మగపిల్లల దగ్గర పర్సనాలిటీ చూస్తారు, అన్నీ బాగున్నాయి. లేదా కొత్తగా ఇప్పుడు చూస్తున్నాయి ఏంటంటే ఇద్దరు యూఎస్లో పనిచేస్తే ఒకే స్టేట్లో పనిచేస్తే ఇక మిగిలిన వాడికి సంబంధమే లేదు, ఇద్దరు కలిసి ఒకే స్టేట్లో ఉన్నాం కాబట్టి ఒకే ఇంట్లో ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకుంటే 2 జీతాలు కలిసిపోతే లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అది ఒక లాంగ్ టర్మ్ స్కేల్ రాసేసుకుంటారు. తర్వాత వీడి ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి, ఆవిడ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించారు. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఎలా కంపారిజన్ చేస్తున్నారు అంటే ఇలాగ వెళ్తున్నారు అందులో, బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్ అది. సో మనం ఆ రూపంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ గ్రాఫ్లోని వీడు ఇంత డెస్టినీ ప్రకారం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు సంపాదించే లైఫ్ ఉంది, వీడు ఇప్పుడు 1000 రూపాయల జీతగాళ్ళగా ఉన్నాడు. సో వీడి వయసు అంతా అనేది మనం డయాగ్నోస్ చేస్తాం. వీడి వయసు ఇప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ళు నా దగ్గరికి వచ్చాడు. సో వీడు ఇంకా పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు ఏంటంటే మ్యారిటల్ లైఫ్ ఎలా చేసుకోవాలి, ఎటువంటి అమ్మాయితో చేసుకోవాలి, కనెక్టివిటీ అవుతున్న స్త్రీ ద్వారా యోగం ఉందా, వీడికి పిల్లల ద్వారా యోగం ఉందా, ఇవన్నీ మన జాతకాలు కనబడతాయి. అంటే చాలామంది అంటుంటే మా పూర్వకాలంలో వీడు పెళ్ళి అయిన బాగుపడ్డారా అంటారు. అవును, వీడు పిల్లలు పుట్టగానే లక్ వచ్చింది ఈ కాలం జనరేషన్ అంటే. అమ్మాయి పుట్టినండి అప్పటి నుండి మా లక్ టర్నింగ్ అయిపోయింది. అంతవరకు ఉద్యోగస్తుడు ఉండేవాడు, తర్వాత వ్యాపారం మొదలుపెట్టాడు, అప్పుడు కోటీశ్వరుడు అని చెప్పి మనం వింటాం. ఇవన్నీ ఏంటి, ఇది జరుగుతున్న సంఘటనలే కదా ఇవన్నీ. సో వీటిని మనం రీసెర్చ్ వీక్లో పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాడు జాతకం డెస్టినీ ఎలా వెళ్తాడు, భార్య మూలకంగా వెళ్తున్నాడా, పిల్లల మూలకంగా వెళ్తున్నాడా, అన్నదమ్ముల ద్వారా యోగంలోకి వెళ్తున్నాడా, తండ్రి ఇచ్చిన వారసత్వం ద్వారా వెళ్తున్నాడా. కొంత ఉన్నాయి ఈ చందన బ్రదర్స్, బ్రహ్మణ బ్రదర్స్, జ్యువెలరీస్, ఇవన్నీ వీళ్ళంతా ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్. అలాగే ఫ్యామిలీ బిజినెస్ ద్వారా ముందుకు వెళ్తున్నాడా, ఇవన్నీ ఆస్ట్రాలజీలో కనబడతాయి. ఏది ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్. కర్మ సిద్ధాంతం వాడు సింగిల్గా ఉంటుంది, అంటే కర్మని వాడే అనుభవించాలి. యోగం తండ్రికి పంచవచ్చు, తల్లికి పంచవచ్చు, సంతానానికి పంచవచ్చు, యోగం అనేది పంచవచ్చు. అవగానే ఇది వచ్చిన యోగం.
కానీ కర్మ సిద్ధాంతం మాత్రం వాడే ఫాలో అవ్వాలి, వాడికే అనుభవించవలసి వస్తుంది. కర్మ అనుభవించింది ఎవడు వదలదు. అందుకోసం ఏంటంటే మీరు అన్నట్టుగా డెస్టినీ ఎక్కడికి వెళ్తుంది ముందు గ్రాఫ్ కానీ చేసుకోగలిగితే ఆ డెస్టినీకి ఎలాగ వెళ్ళాలి మార్గాలు, సులువైన మార్గం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాడుకుంటూ మైండ్లో ఒక మార్గం ఉంటుంది, మార్గం ఉంటే అది కాదు ఇలాగ వెళ్తే ఇంకొక సులువుగా వెళ్తుంది. సో వాడు అక్కడ కొంత దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మన మార్గంలో వెళ్ళాలి కదా, ఎలా రావాలి ఎలాగ వెళ్ళాలి, దానికి సంబంధించిన స్మాల్ రెమెడీస్ మాట మైండ్ ట్యూన్ చేయాలి కదా. ఇటుపక్క అంటే కెరీర్ గైడెన్స్ తో పాటు ఆస్ట్రాలజీ గైడెన్స్ కూడా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇప్పుడు కెరియర్లో కూడా నా దగ్గర కనీసం సంవత్సరానికి ఒక 7-8 వేల మంది స్టూడెంట్స్ ఫాదర్స్ మదర్స్ వస్తుంటారు. మా అబ్బాయి 10th పాస్ అయిపోయినండి, ఇంటర్మీడియట్ గ్రూప్ తీసుకోవాలి. మా అమ్మాయి మెడిసిన్కి వెళ్ళాలనుకుంటానండి, ఇప్పుడు ఎంబీబీఎస్ తీసుకోవాలి, ఏంటి బైపీసీ తీసుకోవాలనుకుంటుంది, వెళ్ళాలా వద్దా, మెడిసిన్ సీట్ వస్తుందా రాదా. సో ఇలా అడగరు. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు, ఐపీఎస్ అవ్వాలనుకుంటాడు. ఐపీఎస్ అవ్వాలంటే కుజబలం బాగుండాలి, లగ్నం బాగుండాలి, తర్వాత 10th హౌస్ పొజిషన్స్ బాగుండాలి. ఎన్ని రకాల క్వశ్చన్స్ మనం స్టడీ చేస్తే కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడో చెప్పడం కష్టం. మనకు లగ్న చార్ట్లోని 10వ భావం ఎలా ఉందో చూస్తాం, దశాంశ చార్ట్లో అంటే D10 చార్ట్లోని 10th భావం ఎలా ఉందో చూస్తాం, D10 చార్ట్లో 10th భావానికి సంబంధించిన గ్రహం D1 చార్ట్లో ఎలాగ ఉందో చూస్తాం. టెక్నికల్గా చెప్పాలి. అలాగే D1 10th లార్డ్ D10లో ఎలా ఉన్నట్టు చూస్తాం. ఇలా మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వేలో చూసి ఒక్కొక్క దానికి మార్కులు వేసుకుని ఫైనల్గా గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా, ఆస్తి ఎంత వస్తుంది, ఎలా వాడు డబ్బు సంపాదిస్తారు, ఇవన్నీ చూడడం ఉంటాడు. ఇదే మామూలు విషయం కాదండి. ఏదో కాకతాయ కంప్యూటర్ ఓపెన్ చేసేది చెప్పినంత ఈజీ కాదు. అంత సీరియస్గా ఎవడు రావడం మన దగ్గరికి. పైపైన వాళ్ళకి కూడా కావాల్సింది, వాళ్ళకి ఏంటంటే గురుగారికి డబ్బులు దక్షిణ ఇచ్చేసాము, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది, మన గురుగారు చెప్తే అయిపోతుంది కాబట్టి అయిపోతుంది అని కొంతమంది వస్తారు. ఇంకా కొంతమంది 10 మంది దగ్గరికి వెళ్తే మన దగ్గరికి వస్తుంటారు. వస్తే ఇంకా వాళ్ళకి నేను అప్పుడే మైండ్ ఏవో ఫిక్స్ అయి ఉంటాయి, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, ఆన్సర్ వస్తే చాలు అంటారు. ఒకటే చెప్పండి, నేను గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, లేకపోతే నేను జాబ్ సెటిల్ అవుతాను, అమెరికాలో సెటిల్ అవుతాను, నాకు H1B ఇవాళ కొత్తగా H1B క్లిక్ అవుతుందా అవదా, నీ ఇల్లు కొనుక్కోనా, ఇలాంటి ప్రశ్నలకి అడగడానికి ఆన్సర్ వస్తే చాలు, ఇన్స్టెంట్ ఆన్సర్ రావాలి. ఒరే ఇది చేయడానికి ఇటువంటి కొన్ని కర్మలు చేయాలరా, వస్తుందా అంటే ఈ కర్మలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, డైరెక్ట్గా వాడు ఇన్స్టెంట్గా కావాలి, కానీ రిజల్ట్ మాత్రం కావాలంట. సో మనకేంటంటే డెస్టినీ ఏంటి అనేది ముందు మనం డయాగ్నోస్ చేస్తే దాన్ని బట్టి మార్గాలు మనం మార్చచ్చు. ఇలా వెళ్తుంది, ఇలా కాదు, ఇలా అని కరెక్షన్ చేయొచ్చు అస్ట్రాలజికల్గాను. ఇలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది చెప్పచ్చు కూడా. సో డెస్టినీ మనం ఐడెంటిఫై చేయగలగాలి, ఆ వ్యక్తి జాతకం చూడగానే లైఫ్లో ఏంటేం చేయగలుగుతున్నాడు అని పాయింట్స్ మన మైండ్లో పెట్టి మనం డిస్కస్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ గివ్ వెరీ గుడ్ గైడ్లైన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దిస్ వరల్డ్ చెప్పచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శుభం వ్యాధి.